నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఇప్పుడయ్యా లోక కళ్యాణము. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క శిలువ సువార్త అనే యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క అభిప్రాయాలు సూచనలు మాకు తెలియచేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు మీరు చూడడమే కాదు కానీ మీ యొక్క కుటుంబస్తులకు, మీ స్నేహితులకు, మీ బంధువులకు తెలియచేయండి. వారు కూడా మరి వాక్యాన్ని వినడానికి మీరు సహకరించిన వారు అవుతారు. అనేక మందికి సువార్త అందించాలనే ఒక ఆలోచనతోటి ప్రారంభించబడినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా మరి కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయమని యేసునామం అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కాలమే ఆ యొక్క వ్యవధిని మనం గమనించాలి. వధువు సంఘం వరుని కోసం సిద్ధపడే కాలం ఇది. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మనం చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వ్యక్తి సిద్ధపడాలి అనేది మనం నేర్చుకుంటూ వస్తున్నాం. వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో, నీవు నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తుంది. మన గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని తొలగించుకోవాలి. మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకుంటూ వచ్చాం, ధ్యానం చేశాం. మొదటి గుడారం మన శరీరము. మన శరీరంలో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి. రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు అని గమనించాం. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. ప్రియులరా, మూడవ గుడారం దేవుని యొక్క మందిరము. దేవుని మందిరములో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని మందిరములో దేవుడు ఆశించేది ఏంటంటే పరిశుద్ధతను దేవుడు ఆశిస్తున్నాడు. పరిశుద్ధత లేకుండా ఈనాడు దేవుని మందిరాల్లో ఎన్నో ఉంటున్నాయి, కానీ పరిశుద్ధత దేవుడు కోరుకునేవాడని మనం గమనించాలి. 93వ కీర్తన 5వ వచనంలో ఏముంటుందంటే, దేవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమంటాడు. కనుక ప్రియులారా, దేవుని మందిరములో పరిశుద్ధత, అలాగే దేవుని మందిరములో దేవుని క్రమము జరగాలి, దేవుని పద్ధతి జరగాలి. ఈనాడు చాలా మందిరాల్లో దేవుని పద్ధతిని పక్కకు పెట్టేసి ఈనాడు మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని వారు బోధిస్తూ ఆ ప్రజలైన వారిని, విశ్వాసులైన వారిని తప్పుదోవ పట్టిస్తూ వారికి ఇష్టానుసారమైనటువంటి రీతిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వాక్యమని చెప్తుందంటే అట్టి ఆరాధన వ్యర్థమని చెప్తుంది. కనుక దేవుని పద్ధతి, దేవుని క్రమం మందిరములో ఉండాలి. ప్రియులరా, దేవుని మందిరములో దేవుని బిడ్డలైన వారందరూ కూడా మరి ప్రతి
మందిరానికి ప్రతి వారు కూడా రావాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని సహవాసం ఉంటుంది, దేవుని ఆశీర్వాదాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ విధంగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు చెప్పిన మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు దావీదు ఏం చెప్పాడంటే 52వ కీర్తన 8వ వచనములో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్పాడు. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు కనుక అది పచ్చని చెట్టు, అది ఒలీవ చెట్టు. ఆ పచ్చని చెట్టు ఏమైందంటే ఒలీవ చెట్టు అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, పచ్చని చెట్టు చక్కని ఫలాలను ఇస్తుంది, చల్లని నీడను ఇస్తుంది. దావీదు అనే పచ్చని చెట్టు అనేక మందికి ఆశ్రయం ఇచ్చాడు. అనేక మందిని, దిక్కులేని వారిని, దీనులను, అనాథలకు ఆశ్రయం ఇచ్చి వారిని పోషించి సంరక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, పచ్చని చెట్టు మరి ఫలాల్ని ఇస్తుందని కూడా మనం నేర్చుకున్నాం. పచ్చని చెట్టు ఫలాలు ఇస్తుంది. నీవు నేను దేవుని మందిరంలో ఫలాలిచ్చే చెట్ల వల్లే ఉండాలి. ఫలాలిచ్చే చెట్లుగా లేకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని వాక్యం చెప్తుంది. నీవు నేను ఫలించకపోతే దేవుడు నిన్ను నన్ను నరికి వేస్తున్నాడు. దేవుడు ఆశించిన ఫలాలు మనం ఫలించాలి. ఏ ఫలాలు ఫలించాలి? దేవుడు ఆశించిన ఫలాలు. దేవుడు ఆశించిన ఫలాలు ఫలించినట్లయితే దేవుని మందిరములో మనం పచ్చని చెట్ల వల్లే ఉండగలుగుతాం, ఒలీవ చెట్ల వల్లే ఉండగలుగుతాం. గమనించండి ప్రియులారా, అది దేవుడు ఆశించిన ఫలాలు ఏంటి అనేది మనం నేర్చుకుంటూ, దేవుడు ఆశించిన ఫలాలు ఏంటంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అంటున్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను తన దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చినటువంటి ప్రజలతోటి, ఆ జనులతోటి మరి యోహాను ఏం చెప్తున్నాడంటే, మరి సర్పసంతానమా అని పిలుస్తూ, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు, మంచిదే, కానీ మారు మనసు పొందారు, పశ్చాత్తాపం పొందారు, మీ పాపాల నిమిత్తమై దేవుని దగ్గర ఒప్పుకున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ మీరు ఎటువంటి ఫలాలు ఫలించాలంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని యోహాను వారితోటి చెప్తున్నాడు. యోహాను దగ్గరికి ప్రియులారా జనులు వచ్చారు. అలాగే మరి సుంకరులు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి మారు మనసు పొందారు. అలాగే సైనికులు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మారు మనసు పొంది యోహాను దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చారని మనం గమనిస్తూ వస్తున్నాం. గమనించండి ప్రియులారా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఆ మారు మనసుకు తగిన ఫలాలు మనలో లేకపోతే మన ఆత్మీయ జీవితం ఎందుకు కూడా పనికిరాదని మనం గమనించాలి. అదేవిధంగా ప్రియులారా, మారు మనసుకు తగిన ఫలాలు ఏ విధంగా ఫలించగలుగుతామంటే, అపోస్తుడైనటువంటి పౌలు వాక్యం చెప్పినప్పుడు ప్రియులారా ఎంతోమంది రక్షించబడ్డారు, మారు మనసు పొందారు. మారు మనసు పొందిన వారు, విశ్వసించిన వారు ప్రియులారా ఏం చేశారంటే, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 18వ వచనములో వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. తర్వాత ఏమంటాడంటే, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలు ఆయను. మాంత్రిక విద్యను అభ్యసించేవారు, మంత్రాలు, తంత్రాలు మరి ఇవన్నీ కూడా మరి అభ్యసించే వారు మారు మనసు పొందారు, నిజమైన దేవుని తెలుసుకున్నారు. మరి వారి పాపాలు ఒప్పుకుంటూ పౌలు దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా మారు మనసు పొందాలని వారు ఆశించినప్పుడు పౌలు
వారికి మారుమనసు పొందండి అయ్యా, బాప్తిసం పొందండి అని చెప్పినప్పుడు వారు బాప్తిసం పొందారు, మారుమనసు పొందారు. మారుమనసు పొందిన తర్వాత వారు చేసిన కార్యం ఏంటంటే, ప్రియులరా, తమ పుస్తకములు, మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. మంత్రాలు తంత్రాలతో ఉండేటువంటి పుస్తకాలు, ఏ విద్యనైతే వారు నమ్ముకున్నారు, ఏ విద్య వల్ల వారు డబ్బు సంపాదించాలని అనుకున్నారు, ఏదైతే వారికి శాశ్వతమైనది అనుకున్నారో, ఏదైతే నిజమని వాస్తవమని ఒప్పుకున్నారో అది వాస్తవము కాదు, అబద్ధమని తెలుసుకున్న తర్వాత వారు మారు మనసు పొందిన తర్వాత వారు ఏం చేశారంటే, వారి పుస్తకాలన్నీ కూడా అందరి ఎదుటికి తెచ్చి వాటిని కాల్చి వేశారు. మంత్రాలు తంత్రాలు కలిగినటువంటి పుస్తకాలు అన్నీ కూడా ప్రియులరా కిరసనాలు వేసి అగ్గిపొల్లు వేసి కాల్చి వేసినట్లుగా మనం చూస్తున్నాం. వీటి వల్ల ప్రయోజనం లేదు, వీటి వల్ల ఏమాత్రం కూడా మానవునికి రక్షణ రాదని చెప్పి వారందరూ కూడా తమ పుస్తకాలని అగ్ని చేత కాల్చివేశారు. వాక్యం ఏం చెప్తుందంటే, వాటి వేళ 50,000 వెండి రూకలయ్యను. 50,000 వెండి రూకలు కలిగినటువంటి పుస్తకాలు అన్నిటిని కూడా తీసుకొచ్చి గుట్ట కింద వేసి కాల్చి వేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వారి పాత జీవితాన్ని, పాత అలవాట్లను, పాత పద్ధతులను, పాత జీవితాన్ని అంతా కూడా మారు మనసు పొందిన తర్వాత తగలబెట్టేశారు. అంటే అది మారు మనసుకు తగినటువంటి ఫలాలు. పాతదేది కూడా మాకు ప్రయోజనం లేదు, పాతదాన్ని మేము వదిలిపెట్టేస్తున్నాం, పాతదాని వల్ల మాకు నష్టమే కానీ ప్రయోజనం లేదని చెప్పి పాతది విడిచిపెట్టి క్రొత్తదైనటువంటి మనసుతోటి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, వారి మాంత్రిక తంత్ర పుస్తకాలన్నీ కూడా ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచో తెప్పించుండొచ్చు. అవన్నీ కూడా అగ్ని చేత కాల్చివేస్తే వాటి వెల అంతని వాక్యం చెప్తుందంటే 50,000 కంటే వెండి రూకలని చెప్తుంది. ఈ మాటలు వింటున్న నీవు కూడా మారు మనసు పొందిన తర్వాత నీ పాత జీవితాన్ని వదిలిపెట్టావా, నీ పాత పద్ధతిని వదిలిపెట్టావా, పాత ఆచారాన్ని వదిలిపెట్టావా, ఏదైతే వద్దనుకున్నావో, ఏదైతే వదిలిపెట్టావో, ఏదైతే దేవునికి ఇష్టము లేదని గమనించి దానిని విడిచిపెట్టావో మరలా దాని దగ్గరికి వెళ్తున్నావా? మారు మనసు పొందిన తర్వాత పాత వాటినన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవి ఆయా. పాతవి గతించిపోయింది. గతించిన కాలం అంతా కూడా మనకు తెలుసో తెలియకో మరి అన్ని జనాంగంతో కలిసి ఏమేమో చేశాం. కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత నీవు నీ పాత జీవితాన్ని వదిలిపెట్టాలి అని వాక్యం మనకి మాంత్రిక తంత్ర విద్యలు అభ్యసించిన వారి ద్వారా మనం నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, నీవు నేను పాత వాటినన్నింటినీ కూడా మనం వదిలిపెట్టే వారముగా ఉండాలి. పాత జీవితాన్ని, పాత అలవాట్లను, పాత పద్ధతులను, పాత జీవితాన్ని మనం వదిలిపెట్టాలి. ఈ మాటలు వింటున్నా నీవు ఒకప్పుడు అన్యదేవతలను ఆరాధించావు, ఒకప్పుడు లోకములో ఉన్నాం, ఒకప్పుడు పాపం అధికారంలో ఉన్నాం, సాతాను అధికారంలో ఉన్నాం, ఒకప్పుడు బొమ్మల్ని పూజించావు, విగ్రహాలను పూజించావు, ఏమేమో చేసావు. కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత నీవు నీ ఇంటిలో ఉన్నటువంటి అన్య దేవతల విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ, బొమ్మలు కానీ నువ్వు తీసి పారేసావా? ఇంతవరకు నీ ఇంటిలో ఉన్నటువంటి విగ్రహాలు, బొమ్మలు, క్యాలెండర్లు, విగ్రహాలు, ఫోటోలు అన్నిటినీ నువ్వు తీసి పారవేసావా? అగ్నితో కాల్చివేసావా అనేది మనం గమనించాలి. ఇంకా వాటిని ఉంచుకుంటున్నావా? సరే ఎందుకైనా పని చేస్తాయి, అప్పుడప్పుడు చూసుకోవచ్చు అని ఉంచుకుంటున్నావా? నీ పాతదంతా కూడా తొలగిపోతేనే కానీ నూతన జీవితంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆశీర్వాదాలు చూడలేవు. పాతదాన్నే పట్టుకుని కొత్తదాన్ని కూడా పట్టుకుంటే నీవు రెండింటి మధ్యలో ఉండేటువంటి
వ్యక్తి 2 పడవల మీద కాలు వేసిన వ్యక్తిలాగా నీవు ఉంటావు. ఆ పడవ అటు వెళ్తుంది, ఈ పడవ ఇటు వెళ్తుంది, మధ్యలో నీవుండి నాశనం అయిపోతావు. గమనించండి ప్రియులారా, మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే నీ ఇంటిలో ఉండే విగ్రహాలు, బొమ్మలు, ఫోటోలు, క్యాలెండర్లు, అన్య దేవతల విగ్రహాలు, తాళ్ళు, ప్రియులరా మరి ఏమేమో ఇంట్లో ఉంటాయి. పూసలు మెడలో వేసుకుని చేతికి కట్టుకున్న మరి తాయితులు, ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. ఇవన్నీ కూడా విగ్రహాలకు సంబంధించింది. అవన్నీ నువ్వు తొలగించేసావా? అవన్నీ నీ ఇంట్లో నుంచి తీసివేసావా? గమనించండి ప్రియులరా, నేను మాంత్రిక విద్య అభ్యసించిన వాళ్ళు చేసిన పని మనం చెయ్యాలి. అదే మారు మనసుకు తగిన ఫలాలని వాక్యం మనకి చెప్తుంది. కనుక ప్రియులరా, నేను రక్షించబడిన తర్వాత దేవుని కొరకు ఫలాలు ఫలించాలి. కనుక ఈనాడు చాలామంది విశ్వాసులు 2 తలంపుల మధ్యలో ఉంటున్నారు. ప్రియులారు గమనించండి, నీ ఇంటిలో ఉండేటువంటి తాళ్ళు కానీ, పుస్తలు కానీ, లేకపోతే బిళ్ళలు కానీ, లేకపోతే మరి తాళ్ళు కానీ, ఇవేవి కూడా మన ఇంటిలో ఉండకూడదని వాక్యం మనకి తెలియచే. ఒకవేళ ఉంచుకున్నట్లయితే, అవి నీవు ఉంచుకున్నట్లయితే దేవుని మీద నీకు పూర్తిగా నమ్మకం లేదు, దేవుని మీద నీవు ఆధారపడడం లేదు. ఇంకా పాత వాటి మీదే నీకు మనసు ఉందంటే ఇంకా పాత వాటి మీద ఆధారపడి ఉండాలని నీవు అనుకుంటున్నావు. నీవు అయితే దేవుళ్ళైనా ఉండు, అయితే లోకములైనా ఉండు, అయితే వెచ్చగైనా ఉండు, లేకపోతే చల్లగైనా ఉండు. నిలువెచ్చగా ఉండవు. దీనాడు సంఘాల్లో నిలువెచ్చని క్రైస్తవులు ఉన్నారు. దేవుడు అట్టివారిని ఏం చేస్తున్నాడంటే అట్టివారిని నా నోట నుండి ఉమ్మి వేస్తానంటున్నాడు. పిల్లలు గమనించండి, నేను 2 తలంపుల మధ్యలో ఊగిసలాడకూడదు. నీ బిడ్డకు జ్వరం వస్తే పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తావు, మంచిదే. నీవు ప్రార్థన చేస్తావు, దైవజనుడి దగ్గరికి వచ్చయ్యా నా బిడ్డకు బాగోలేదు, మరి 2వసారి అని చెప్పి దైవజనుడిని పిలిపించుకొని ప్రార్థన చేస్తావు. అదే సమయంలో నువ్వేం చేస్తావంటే ప్రియులరా, వేరొక చోటకు వెళ్ళి ప్రియులరా ఆ సాయిబి దగ్గర లేకపోతే ఆ మంత్రాలు వేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక తాడు తీసుకొచ్చి వాడి చేతికి కడతాం. అంటే దైవజనుడు చేసిన ప్రార్థన మీద నీకు నమ్మకం లేదు, దేవుని మీదే నీకు నమ్మకం లేదు. ఆ ప్రార్థన వల్ల తగ్గుద్దేంటి, ఏదో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు తగ్గుద్దేంటి అనే అనుమానం నీకుంది. ఆ యొక్క అనుమానం ఏం చేసిందంటే మరి వేరే చోటుకు వెళ్ళడానికి అనుకూలపరిచింది. ఆ యొక్క సామి దగ్గరికి లేకపోతే తంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక తాడు తెప్పించుకొని అది చేతికి కట్టడము, కాలికి కట్టడము, మరి నడుము కట్టడము, మొలకు కట్టడము, ఏదో ఒకటి చేసి దానిని మీరు చేస్తూ ఉంటున్నారు. అంటే దేవుని మీద నీకు నమ్మకం లేదు, పాస్టర్ గారు చేసిన ప్రార్థన మీద నీకు నమ్మకము లేదు, అవిశ్వాసం, అపనమ్మకం, మనసులో ఏదో ఒక మూల అనుమానం, ప్రార్థన ద్వారా తగ్గుతుందా అనే అనుమానం నీకు. ప్రియులారా, విచిత్రం ఏంటంటే పాస్టర్ గారు చేసిన ప్రార్థన మీద నీకు నమ్మకం ఉండదు, కానీ భూత వైద్యుడు ఇచ్చినటువంటి తాడు మీద నీకు నమ్మకం ఉంటుంది. భూత వైద్యుడు ఏవేవో చదివేసి మా తాడు కట్టమంటాడు, దాని మీద ఉన్న నమ్మకం దేవుని మీద లేదు. అది చాలా విచారించదగినటువంటి విషయం. అంటే దేవుణ్ణి అనుమానిస్తున్నావు, దేవుని కార్యాల మీద నా అపనమ్మకం ఉంది. అవి మారు మనసుకు తగిన ఫలాలు కావు. మారు మనసు తగిన ఫలాలు దేవుడు ఆశిస్తున్నాడు. కనుక దేవుని మీద నీకు నమ్మకం ఉంటే, దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే ఏ తాడు అక్కర్లేదు, ఏ తాయిత అక్కర్లేదు, ఏ మొలతాడు కూడా అక్కర్లేదు. కనుక 2 తలంపుల మధ్యలో ఉగిసులాడుతూ ఆచార సంబంధమైన భక్తి చేస్తున్నాం, లోక సంబంధమైన భక్తి కూడా నీవు చేస్తావు. అంత తొందరగా నువ్వు నమ్మిన విగ్రహాలని వదిలిపెట్టడానికి నువ్వు ఇష్టపడడం లేదు. ఇంకా నీ ఇంట్లోనే ఉంచుకుంటున్నావు, ఇంకా వాటిని వైపు చూస్తూ ఉంటున్నావు. గమనించండి ప్రియులరా, వాక్యం ఏం చెప్తుందంటే ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవి ఆయను. గమనించండి ప్రియులరా, ఇంకా మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి? నీ బిడ్డల విషయంలో నువ్వు
తగిన ఫలాలు ఫలించడం లేదు. దేవుడు ఆశించిన ఫలాలు, దేవుడు అసమర్థుడు అనుకుంటున్నాం, అశక్తుడు అనుకుంటున్నాం, బలహీనుడు అనుకుంటున్నాం, చేతకానివాడు అనుకుంటున్నాం. దేవుడు బాగు చేయలేడా? నీ పరిస్థితిని మార్చలేడా? 4 దినాలు సమాధిలో ఉన్న లాజరునే లేపాడే. 38 సంవత్సరాల నుండి ఆ యొక్క పరుపులో పడి ఉన్నటువంటి రోగిని దేవుడు బాగు చేశాడే. నీకున్న రోగం, నీకున్న బలహీనత దేవునికి ఎంత అల్పమైనదో నువ్వు గమనించాలి. కనుక ప్రియులరా, నీవు నేను అటువంటి పరిస్థితులకు మనవాళ్ళు అయితే దేవుని మీదే మనం ఆధారపడదాం. మనుషుల మీదైనా మనం ఆధారపడి మరి దేవుని భక్తిలో కొనసాగడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక ఇంకా చాలామంది ప్రియులరా, మరి మంచి రోజని, చెడ్డ రోజని, ప్రియులరా, మీ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, గృహప్రవేశాలకు కానీ, ఇల్లు కట్టడానికి ముహూర్తాలు ఇవన్నీ కూడా మళ్ళా ఇంకొక చోటుకు వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుంటున్న క్రైస్తవులు కూడా లేకపోలేదు. మంచి రోజని చెప్పి దానికోసం ఎదురు చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. క్రైస్తవులు దేవుని బిడ్డలు. చాలా విచారకరమైన సంగతి, మారు మనసుకు తగిన ఫలాలు లేవు. ఇంకా పాత వాటి వైపు చూస్తూ ఉంటున్నారు. పాత పద్ధతులే వారు ఆచరిస్తున్నారు, కానీ దేవుని పద్ధతులకు వారు పూర్తిగా రాని పరిస్థితిని మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులరా, నీవు నేను ఇంకా ముహూర్తాలు చూస్తాం, ఎదురు రావడాలు చూస్తాం, మరి ఆ మంచి రోజని, చెడ్డ రోజని, అమావాస్యని, ఈ విధంగా మనం ఎన్నో రకాల అన్యజనుల వలె మనం చేస్తూ ఉంటున్నాం. కనుక మారు మనసుకు తగిన ఫలాలు దేవుడు అన్ని రోజులు మంచిగానే చేశాడు. ఏది కూడా చెడ్డది కాదు. మంచి చెడ్డ అనేది మనం పెట్టుకున్నాం. ఇప్పుడు గమనించండి, మంగళవారం మరి హాస్పిటల్లో వెళ్ళి చూడడానికి వెళ్ళకూడదు. శుక్రవారం ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు. ఈ విధంగా కొన్ని మంచి చెడ్డని ఆచారాలు మనం పాటిస్తూ ఉంటున్నాం. ఆచార సంబంధమైన క్రైస్తవులుగా మనం ఉంటున్నాం, కానీ ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా మనం ఉండడం లేదు. అది మారు మనసు తగిన ఫలాలు కావు. నీలో నిజమైన మారు మనసు లేదు. అసలు నీలో నిజమైన మారు మనసు ఉంటే ప్రియులరా, దేవునికి నువ్వు దేవుని విషయంలో, దేవుని పద్ధతి విషయంలో ఎన్ని నిందలు అపవాదులు వచ్చినప్పుడు కూడా వాటిని నువ్వు వాటిని తట్టుకోగలుగుతావు, వాటిని ఎదిరించగలవు. ముందుకు వెళ్దాం, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ప్రియులర్ ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. మారు మనసు తగిన ఫలాలు. ఇంతకుముందు అబద్ధమాడావు, ఎన్నో చేశావు, కానీ మారు మనసు పొందిన తర్వాత నీ తోటి సహోదరులతోటి, తోటి ఉద్యోగస్తులతోటి, విశ్వాసులతోటి, దైవజనులతోటి ఎప్పుడు కూడా సత్యమే పలకాలి. అననీయ సప్పీరాల పేతురుతో సత్యం పలకలేదు. గమనించిన, అననీయ సప్పీరాల పేతురుతో సత్యం పలకలేదు, నిజం చెప్పగలడు. గెహాజీ కూడా ఎలీషా దగ్గర సత్యం చెప్పలేదు. జరిగిన సంగతి ఏంటో మీకు తెలుసును. ప్రియులరా, అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా ఒకే దినాన్ని చనిపోయారు. గెహాజీ అబద్ధమాడాడు కనుక కుష్ఠరోగంతో వెళ్ళిపోయాడు. ప్రతి వారి దగ్గర కూడా నువ్వు వాస్తవాన్ని చెప్పుకోవాలి, నిజము చెప్పుకోవాలి. తర్వాత 4వ ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం ఉంటుంది చాలామందికి. మారు మనసు పొందిన తర్వాత మన కోపమంతా కూడా పోవాలి. మన కోపమంతా కూడా ఆశీర్వాదకరంగా మారాలి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండరాదు. మన కోపం పడితే ఎంతవరకు ఉండాలి? సాయంకాలం వరకునే మన కోపం ఉండాలి. తర్వాత మామూలే. ఎవరి మీదైతే కోపగిస్తున్నామో, ఎవరి మీదైతే మన కోపం వచ్చిందో అది సాయంకాలం వరకు ఉంచుకొని మరి తర్వాత వారిని క్షమించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారిని మనం ప్రేమించాలి. కనుక కోపాన్ని మనం విడిచిపెట్టాలి. పౌలు ఏం చెప్తాడో తెలిసిన ప్రియులారు గమనించండి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ,
సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. కోపము, ఆవేశము, ఉద్రేకము, ప్రియుల క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టాలి. అది నిజమైనటువంటి మారు మనసు తగిన ఫలాలు. అబద్ధాలు చెప్పడం, ప్రియుల ఇతరులకి హాని చేయడం, అపకారం చేయడం, కోపం చేయడం, ఇవన్నీ కూడా మారు మనసు తగిన ఫలాలు కావు. ఈనాడు చాలామంది బిడ్డల్లో ఎటువంటి లక్షణాలే మనం చూస్తున్నాం. ప్రియులారు అబద్ధం ఆడుతున్నారు, ఎదుటి వాళ్ళ మీద కోపపడి ప్రియులారు భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. చివరిగా నీవు నేను మారు మనసు తగిన ఫలాలు ఏంటంటే, రోమాపత్రిక 12:17 వాక్యం ఏం చెప్తుందంటే, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు చెప్పుచున్నాడు. కీడుకి ప్రతి కీడు మీరు చేయొద్దు. ఎవరైనా నీకు అపకారం చేస్తే, కీడు చేస్తే, బాధ కలిగిస్తే తిరిగి వాడికి కీడు చేయాలనే ఆలోచన వద్దు. కారణం ఏంటంటే, నువ్వు బాధపడ్డావు, నీకు కీడు చేశాడు, నష్టం కలిగించాడు. కానీ ఆ యొక్క ప్రతి కీడు ఎవరు చేస్తారంటే దేవుడు చూసుకుంటాడు. కనుక మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు మీరు చోటివ్వండి. కనుక కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. నీ శత్రువుల మీద పగ తీర్చుకోవాలంటే, ప్రియులరా, నీ శత్రువు ఆకలిగొనుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. నీ శత్రువు మీద పగ తీర్చుకోవాలని అనుకుంటే దానికి ఒక పద్ధతి ఇచ్చాడు దేవుడు. నీ శత్రువు ఆకలి కొని ఉంటే వాడికి ఆహారం పెట్టు, నీ శత్రువు దాహం కొంటే వాడికి దాహం ఇయ్యి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నీ శత్రువుకి మేలు చేసి ఆ కీడును నీవు మేలు చేత కీడుని జయించదు. నిజమే, నీ కీడు చేశాడు, అపకారం చేశాడు, కానీ వాడి మీద పగ తీర్చుకోవాలనే ఆలోచన నీకు ఉండకూడదు. కారణం ఏంటంటే, దేవుడు అంటున్నాడు, పగ తీర్చుట నా పని, వాడికి నేనేం చేయాలో నాకు తెలుసును, వాడికి తగిన కాలంలోనే ప్రతిఫలం ఇస్తాను. మీరు మాత్రం పగ తీర్చుకోవాలని కానీ, కీడుకు ప్రతి కీడు చేయాలని కానీ మీరు అనుకోవద్దు. వాడి మేలు చేత కీడును జయించండి, నీ శత్రువుకు మేలు చేసి కీడును జయించండి అని వాక్యం చెప్తుంది. కనుక ప్రియులరా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. నువ్వు రక్షించబడిన తర్వాత నీ జీవితం మారాలి. నీ మాటలు, నీ చూపులు, నీ వైఖరి, నీ ప్రవర్తన, నీ నడవడి, నీ జీవితమే మారిపోవాలి. అది మారు మనసుకు తగిన ఫలాలు. ఇంకా మా దేవుని చిత్తమైతే మళ్ళీ కొన్ని విషయాలు మనం వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల నుండి ఆశించిన ఫలాలు ఏంటంటే మారు మనసుకు తగిన ఫలాలు. అటువంటి ఫలాలు ఫలించాలని దేవుడు మనకి సహాయము చేయునుగాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారో నీకు వందనాలు. వెత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఉన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా, నీ కొందనాలు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారిలో ఉండే బలహీనతలు తీసివేయండి, వారిలో అనారోగ్యాన్ని తీసివేయండి, వారికి ఉన్న సమస్యలను తీర్చివేయండి. ప్రభువా, నీ మీద ఆనుకొని జీవించడానికి సహాయం చేయండి. ఇదిగో నైనా మరి ఎవరి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, వివాహం కావాల్సిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి పట్ల నూతన కార్యాలు జరిగించండి. వివాహమయ్యి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. తగిన కాలంలో వారి పట్ల నీ కార్యం జరిగించండి. ప్రభువా, నీ కొందనాలు స్తోత్రాలు. మరి నీ చిత్తాన్ని బట్టి మేము ముగించుకుంటున్నాం. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ చిత్తమైతే మేమందరం కూడా మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.